నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ దక్షిణాఫ్రికా జట్టు తమ మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ ను గెలవాలనేటువంటి లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ కీలక పోరుకు ముందు టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన కామెంట్స్ కోట్లాది మంది అభిమానులలో ఆశలను, ఉత్సాహాన్ని పెంచాయి. ఫైనల్ మ్యాచ్ కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. గత ఫైనల్ మ్యాచ్ల పరాజయాల గురించి ఆమె ప్రస్తావించింది. ఈసారి మాత్రం విజయం సాధించాలనే తన సంకల్పాన్ని గట్టిగా చెప్పింది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో ఓటమిని చవిచూస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు, కానీ ఈసారి కేవలం గెలుపు అనుభూతిని మాత్రమే పొందాలనుకుంటున్నాం అని హర్మన్ ప్రీత్ ధీమా వ్యక్తం చేసింది. మధ్యాహ్నం ఈ రోజు మాకు చాలా కీలకమైనది, ఇది చిరస్మరణీయమైనటువంటి రోజు కానుంది. దీనికోసం మేము చాలా కష్టపడ్డాం. మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. ఈ ఫైనల్లో మేము మా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతామని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇక నిజానికి భారత మహిళల జట్టు ఫైనల్కు చేరుకోవడం ఇది మూడవసారి. 2005లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది టీమిండియా. ఆ తర్వాత 2017లో రెండవసారి ఫైనల్లోకి చేరింది. అక్కడ ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. 2017 ఫైనల్లో హర్మన్ ప్రీత్ జట్టులో సభ్యురాలుగా ఉన్నారు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా పైన 171 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్తో జట్టును ఫైనల్కు చేర్చింది. గతంలో 2 సార్లు టైటిల్కు చేరువైనప్పటికీ పరాజయం పాలైన అనుభవాన్ని హర్మన్ ప్రీత్ గుర్తు చేసుకుంది. ఈసారి చరిత్రను మార్చడానికి టీమిండియా సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేసింది. ప్రతి క్రికెటర్కు ప్రపంచ కప్ ఫైనల్లో ఆడటం ఒక గర్వించదగ్గ క్షణమని హర్మన్ ప్రీత్ పేర్కొంది. ఫైనల్ ఆడటం మా అందరికీ గర్వకారణం. గత 2 మ్యాచ్లలో మేము ఆడిన తీరు చూస్తే దేశమంతా మాపై గర్వపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది చాలా పెద్ద మ్యాచ్. ఈ అవకాశాన్ని మేము ఆస్వాదించాలనుకుంటున్నామని హర్మన్ ప్రీత్ తెలిపింది. ఏదేమైనా కూడా ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్లో, కీలక మ్యాచ్లో గెలుపు ఎవరిదైనా కూడా కొత్త ఛాంపియన్గా అవతరించనున్నారు. దక్షిణాఫ్రికా కానీ, భారత్ కానీ. ఇక భారత్ అభిమానులైతే ఖచ్చితంగా ఈసారి మన మహిళల జట్టు ఖచ్చితంగా కప్ కొడుతుంది, చరిత్ర సృష్టిస్తుంది, ఇండియా మహిళల క్రికెట్ని ఒక సువర్ణ అధ్యయనం దిశగా తీసుకుపోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అందుకే పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ని గెలిచి తీరాలని కూడా కోరుకుంటున్నారు.